నెక్స్ట్ మనం షేక్పేటలో ఉన్నటువంటి మహేష్ దగ్గరికి వెళ్దాం. మహేష్ మనకి షేక్పేట నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్ చెప్పండి, మనం చూస్తున్నాము ఇప్పుడు యథేచ్ఛగా రిగ్గింగ్ చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. డీటెయిల్స్ ఏంటి మహేష్? షేక్పేట డివిజన్లో మనం ఉదయం నుంచి చూసినట్టయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ రిగ్గింగ్ పాల్పడుతున్నట్టు ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎంఏఎం కావచ్చు, ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలకు సంబంధించి ఉదయం పెద్ద ఎత్తున కూడా రిగ్గింగ్ పాల్పడుతున్నారు. ఆటోలలో మహిళలు తీసుకొచ్చి ఇక్కడ ఓటు వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు పోలీసులు కూడా వారికి సహకరిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం షేక్పేట డివిజన్ సంబంధించి మాజీ మంత్రి కుప్పలేశ్వరి పోలింగ్ కేంద్రాన్ని విజిట్ చేశారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది సార్ ఉదయం నుంచి పొద్దున్న నుంచి ఎట్లా నడుస్తుంది సార్? ఇక్కడ ఏం లేదు, ఇక్కడ కొంతమంది లేడీస్ ని తీసుకువచ్చి రిగ్గింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మా వాళ్ళందరినీ కూడా బెదిరించి బయటకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ బూత్ లో కూర్చున్నటువంటి బూత్ లో ఉన్న ఏజెంట్స్ కూడా బయటకు పంపించి అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరిని కూడా లేకుండా చూసి రిగ్గింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని నిరోధించడంలో పోలీసు మాత్రం అంటే చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం అయితే కనబడతలేదు. కాబట్టి దాన్ని నిరోధించడం కోసం, దాన్ని కంప్లైంట్ చేయడం కోసం, దాన్ని మరి ఆపడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది తప్ప ఇంకోటి లేదు. ఎన్నికల అధికారుల దృష్టి తీసుకెళ్లారు ఏమన్నా వారు? అంటే ఎప్పటికప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. ఎన్నికల అధికారులకు ఎప్పుడప్పుడు కంప్లైంట్ ఫోన్ ద్వారా చేస్తున్నాము, రాతపూర్వకంగా చేస్తున్నాము. అదేవిధంగా ప్రత్యక్షంగా వచ్చి కూడా చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఖచ్చితంగా గవర్నమెంట్ కు భయపడి వాళ్ళు అంటే న్యూట్రల్ అంటే మామూలు పాత్ర వహిస్తున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా మరి న్యూట్రల్ గా ఉండి అందరినీ సమానంగా చూసే ప్రయత్నం. ఓటర్లను కూడా కొంత భయభ్రాంతులకు గురి చేసిన పోలింగ్ బూత్ల నుంచి కూడా బీఆర్ఎస్ ఏజెంట్లు కూడా ఎలగొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అవును, భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒకేసారి గుంపులు వచ్చేసరికి పోలీసు కూడా సైలెంట్ ఉండేసరికి ఓటర్లు భయభ్రాంతులకు గురి కావడం అనేది సర్వసాధారణం. అదే జరుగుతున్నది. కాబట్టి దీన్ని నిరోధించాలని ఇప్పటికైనా మేము కోరుతున్నాము. ఈ లాస్ట్ అవర్స్ లో ప్రతిసారి కూడా ఎంఐఎం గానీ కాంగ్రెస్ పార్టీ గానీ కుమ్ముక్కై రిగ్గింగ్ చేయడం అనేటువంటిది ఆనవాయితీ ప్రాంతంలో ఉంది, షేక్పేట ప్రాంతంలో మరి ముఖ్యంగా. కాబట్టి దీన్ని నిరోధించాలని మేము పోలీస్ శాఖను, పోలీసు ఉన్నతాధికారులను ప్రత్యక్షంగా కోరడం జరుగుతూ ఉంది. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే కోరకడి చంద్రబాబు, చెప్పండి, ఈ రోజు ప్రధానంగా కొన్ని బూతులలో బీఆర్ఎస్ ఏజెంట్లను అక్కడి నుంచి బెదిరించి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రిసైడింగ్ అధికారులు ఏం చేయలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలా వాళ్ళు ఓడిపోతామని ఒక భయంతో దొంగ ఓట్లు వేపించడానికి ప్రిపేర్ అయిపోయినారు. రాత్రేమో నిన్నేమో డబ్బులు వంచిండ్రు. ఆ డబ్బులు విచ్చలవిడిగా డబ్బులు వంచడంతో పాటు ఇలా పోలీసు యంత్రాంగం అంతా కూడా ఇలా వాళ్ళకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు, వాళ్ళ కార్యకర్తలు లెక్క పనిచేస్తున్నారు. వాళ్ళ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ప్రజలను. ఇది దుర్మార్గమైనటువంటి, ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఎన్నికలను మేము ఎన్నడూ చూడలేదు. ఈ భయాందోళనతోని భయపెట్టించి గెలిచి మరి ఏం చేస్తానో అర్థమైతలేదు. ఇవాళ గోపీనాథ్ చనిపోయి ఎన్నికలు జరుగుతున్నాయి. కనీసమైనటువంటి ఒక మహిళ మీద ఒక కనీసమైన సింపతి లేకుండా ఇష్టం ఉన్నటువంటి రీతిలో వాళ్ళు దుర్మార్గంగా చేస్తా ఉన్నారు. తప్పకుండా వాళ్లకు బుద్ధి చెప్తారు ప్రజలు, చెప్పాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇటు ప్రిసైడింగ్ అధికారులను కూడా లోపల పోలింగ్ ఏజెంట్లకు సంబంధించి కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంతకుముందు కొప్పుల ఈశ్వర్ గారు మేము ఆ బూత్కి వెళ్ళినాము. అంతకుముందే కార్వాన్ ఎమ్మెల్యే పోయి ఆ ఏజెంట్లనే బయటకు పంపిస్తున్నారట. ఇదెక్కడి దుర్మార్గం? ఏజెంట్లను బయటకు పంపించడేంది? ఇదేమన్నా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే అడవిలో ఉన్నామా? ఏజెంట్లను బయట పంపించడేందండి? భయపెట్టించుకుంటా ఓట్లు వేయించడేంది? లేకపోతే అడవిలో ఉన్నామా? ఇంత దుర్మార్గము చెల్లదు, ఇది నడవదు. చూస్తున్నారు. ఇటువంటి వాటికి తప్పకుండా ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇస్తాం. ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడితే ప్రజలు రాబోయే కాలంలో కూడా వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఇది మొత్తంగా చూసినట్టయితే అటు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇటు ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికలు తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎన్నికల అధికారులు పోలింగ్ బూత్లలో బీఆర్ఎస్ ఏజెంట్లు కూడా బూతుల నుంచి పంపించేస్తున్నారు. ఆటోలలో మహిళలను తీసుకొచ్చి ఇటు రిగ్గింగ్ కూడా పాల్పడుతున్నారు కూడా ఇటు మాజీ మంత్రి కుప్పలేశ్వర్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కోరకడి చంద్ర చెప్తున్నారు. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ మహేష్.